ఇచ్చేటువంటి వాడు గనక ఆయన తండ్రి. అటువంటి తండ్రి ఉన్నాడు గనక తండ్రిని ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండడం, తండ్రి చేసే ప్రతి పనిని కూడా యథాతథంగా దాన్ని ఏమంటారు, యాక్ట్ చేస్తూ ఉంటారు. కుర్రవాడు ఉన్నాడు, తన పక్కన తన తాతగారో తన తండ్రో తన అమ్మో ఏం చేస్తుంటే అది పిల్లవాడు కూడా మళ్ళీ దాన్ని చేస్తూ ఉంటాడు, నటిస్తూ ఉంటాడు. ఆ నటన చేయగా 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 కొన్నాళ్ళకి ఆ చేసేటువంటి వాడే నిజం అనే విషయం తెలుసుకోవడం కోసం, నేను నటిస్తున్న వాడిని మాత్రమే, ఇది నాలో ఏమీ లేదనే విషయం అర్థం చేసుకోవడం కోసమే సాధన. ఈ సాధన చేసుకుంటే కానీ ఈ జగత్తునంతటికి మూలకారకుడైనటువంటి వాడు మనకు అర్థం అవడానికి అవకాశం లేదు. ఒక్కొక్క పదం వెనకాల దాదాపుగా ఒక రోజు చెప్పుకోగలిగేటంత థిరి ఉంటుంది. త్రైవేద్యం హృద్యం త్రిప్రహరమాద్యం త్రినయనం జటాభారోదారం జలదురగహారం మృగధరం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఆయనకి గొప్ప 3 కన్నులు గలవాడు. ఈ 3 కన్నులు నీలో ఉన్నటువంటి జ్ఞాన క్రియాశక్తులకు సంబంధించినటువంటివి. ఆ 3 కన్నులు ఉన్నవాడు ఇంకెలా ఉన్నాడు? గొప్ప జటాజూటాన్ని కలిగి ఉన్నాడు. జటాభారోదారం. ఆ జట నిండా ఏముంది? గంగమ్మ తల్లి ఉంది. అటువంటి గొప్ప జటాజూటాన్ని కలిగినటువంటి వాడు. ఆ జటాజూటం ఎందుకు వచ్చింది? గొప్ప ఔదార్యం కలిగినటువంటి వాడు కనుక. ఆ గంగమ్మంతా అంత పైనుంచి వచ్చి భూమి మీద పడింది అనుకో, భూమి అంతా ఏమవుతుంది? అప్పుడన్నా అయిపోతుంది. ఇంక అందులో భూమి అని చెప్పడానికి ఏమి ఉండదు. ఆ భూమి అని తను నిర్వచించినటువంటి ఈ జగత్తుని నడిపించడం కోసం ఆ జగత్తుని, ఆ గంగమ్మనంతా కూడా జటాభారంలో పెట్టేసేసి మూడేసేసాడు. కనుక ఆయనంత ఔదార్యం ఇంకెవరికి కూడా ప్రపంచంలో లేదు. కదులుతున్నటువంటి సర్పహారాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, ధరించినటువంటి వాడు, జటాభారోదారం చలదురగహారం మృగధరం అన్నాడు. కదులుతున్నటువంటి నాగులని ధరించినటువంటి వాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. కదులుతున్నటువంటి నాగుని ఏమంటాం? సర్పము కదా. నాగుని సర్పంగా చెప్పాలంటే ఎలాంటి వాడు వాళ్ళని? కాల సర్పము అని కదా, కాల సర్పము. కనుక కదులుతున్నటువంటి కాలాన్ని సర్పముగా మెడలో ధరించినటువంటి వాడు. సర్పము దేనికి ప్రతీక? జుగుప్సకి, భయానికి ప్రతీక. అంటే కాలం అనేటువంటిది ఎప్పుడు కూడా భయానకమే. అది చెప్పడం కోసం తన మెడలో ఎప్పుడు కూడా ఒక నాగుపావును వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఆయన. అయ్యా నువ్వు కాలం 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 అనుకుంటావు, నిమిషం బాగుంది అనుకుంటావు, నిమిషం బాగాలేదనుకుంటావు. ఇప్పుడు నాకు టైం బాగుందండి, ఇప్పుడు నాకు టైం బాగాలేదంటావు. ఇది నాకు ఇవాళ నాకు మంచి రోజు అండి, ఎంత హ్యాపీగా ఉందో. ఇవాళ నాకు బ్యాడ్ టైం అండి, అస్సలు రోజు బాగా బ్యాడ్ లక్, ఇవాళ అంతా అస్సలు బాగాలేదండి. ఈ బ్యాడ్ గుడ్డు నీకు పరిమితం, నీకు ఉన్నటువంటి, నీకు కావాల్సినటువంటి, నువ్వు ఆశించేటువంటి విషయాలతో పరిమితం చేస్తుంది. కానీ ఇంతకు మించినటువంటిది ఒకటి ఉంది, అదే కాలము, దాంతో పాటు ముడి వేసుకున్నటువంటి ఆయుష్. అందుకనే కాలము సర్పము రెండు ఇలా ఒకదాంతో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. ఆ 2 జంట నాగులు అంటూ ఉంటాం, వాటికి పూజ చేస్తూ ఉంటాం. నిజం చెప్పాలంటే ఆ 2 కాలము ఆయుష్. అయ్యా నువ్వు ఒకదాన్ని నువ్వు వేస్ట్ చేసుకున్నావు అంటే ఇంకోటి నిన్ను కాటేస్తూ ఉంటుంది. ఆ కాటేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ వచ్చే జన్మ ఆయుష్ పరంగా నిన్ను పెకిలిచ్చేస్తూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది. కనుక కాలాన్ని నువ్వు పట్టుకోవాలి అంటే ఆయుష్ ఎంతో నీకు తెలియదు గనక ఆ కాలాన్ని అనుక్షణం, అను నిమిషం, అను సెకండ్లు కూడా దాన్ని భగవంతుడి యొక్క నామస్మరణతో మమేకం చేస్తూ ఉండు. ఆ మమేకం చేయడం వల్ల ఏమవుతుంది? కాలహరణం అవ్వదు. నీకెంత ఆయుష్ ఉందో అంత ఆయుష్లోని. మార్కండేయుడికి ఎంత ఆయుష్ ఇచ్చారు, శంకరాచార్య వారికి ఎంత ఆయుష్ ఇచ్చారు. కానీ ఆయుష్ ఇప్పుడు ఏమైంది? అనంతమైంది. మార్కండేయుడు ఎప్పటికీ ఉండిపోయేటువంటి ఆయుష్ పొందాడు. ఎవరి వల్ల? ఆ నామ జపాన్ని చేస్తూ ఉండడం కదా. కాలం అనేటువంటిది ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు భయపెడుతూ ఉంటుంది. భయపడేటువంటి కాలానికి లొంగకు. ఆ కాలాన్ని భగవత్ స్వరూపంగా తలంచి అనుక్షణాన్ని కూడా జపం కింద మార్చుకో. ఆ జపం ఎక్కడి నుంచి వస్తుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వస్తుంది. అదే సోహం. హంస శివ సోహం అంటారు. ఆ హంసయే నీలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస క్రమం. దాన్ని సోహం చేయి. హంసని సోహం చేయి. సోహం చేయంటే ఎక్సెల్ అండ్ ఇన్హేల్. దానికి ఒక క్రమ పద్ధతిని, అడుగులు వేస్తూ ఉంటే నడక అంటాం. ఈజియెస్ట్ టర్మినాలజీలో చెప్పుకుందాం. అడుగులు వేస్తూ ఉంటే పిల్లలు మొట్టమొదటిసారిగా అడుగులు వేస్తూ ఉంటారు. నడకొస్తుందండి పిల్లలకి అంట. అడుగులు వేస్తున్నారండి, బాగా గట్టిగానే వేస్తున్నారు, పడకుండా జాగ్రత్త బ్యాలెన్స్డ్ గా వేస్తున్నారంట. బాగా నడకొచ్చిన వాడిని నడకొస్తోంది, నడుస్తున్నాడు అని అంటూ ఉంటాం. ఆ నడక ఒక భంగిమలోకి వచ్చి నర్తనంలోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమంటాం? వాడు నర్తిస్తున్నాడు అంటాం. ఆ నర్తనలోనే నడక ఉంది, వాడి యొక్క కెపాసిటీ కూడా ఉంది. ఆ నర్తన ఎంత బాగుంటుందో నీ యొక్క జీవితం అంత బాగుంటుంది. అవునా కదా? ఆ నర్తన ఎక్కడి నుంచి వచ్చింది? భూమికి శరీరానికి మధ్య ఉండేటువంటి ఏమంటాము, కోయిన్సిడెన్స్. అంటే నువ్వు వేసేటువంటి అడుగు భూమి దాన్ని స్వీకరించేటువంటి విధానం.
ఈ రెండింటితో కనుక సమతుల్యత వస్తే ఆ నడక నర్తన అవుతుంది. ఇలా కనుక మన జీవితంలో మనం వేసేటువంటి ప్రతి అడుగుని, మనం పీల్చేటువంటి ప్రతి ఊపిరిని గనక ధ్యానంలోకి తీసుకెళ్ళగలిగితే, ప్రపంచంతో, భూమితో కాళ్ళు కోయిన్సైడ్ అవుతే చక్కగా అడుగు నర్తనమైనట్లు, ఊపిరితో ప్రకృతిని గనక లయం చేసుకోగలిగితే ప్రపంచమంతా కూడా శివోహం, శివస్వరూపంగా కనపడుతూ ఉంటుంది. అలా శివ దర్శనాన్ని చేయగలిగిన వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడిని ఎలా దర్శించాలి అంటే ఇలా దర్శించాలి. గొప్ప ఔదార్యం కలిగిన వాడు, గొప్ప జటాజూటాన్ని కలిగినటువంటి వాడు, కదులుతూ ఉండేటువంటి సర్పహారాన్ని ధరించేటువంటి వాడు. దాంతో పాటు చేతిలో ఎప్పుడో లేడి ఉంటుంది ఆయనకి. చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మై సతమయ భావం పశుపతిం. లేడిని ఎందుకండి పట్టుకోవడం? ఆ లేడి కళ్ళు ఎలా ఉంటాయి? ఎప్పుడు చేస్తూ ఉంటాయి భయం దానికి. ఎక్కడ చిన్న సౌండ్ వచ్చిన టక్మని కళ్ళు తిరుగుతాయి. దానంత షార్ప్ ఇంకోటి ఉండదు. దానికి కాలమన్నా ధ్వని అన్నా రెండు భయం. ఈ కాలస్వరూపుడు, కాలం అంటే భయం ఉంటే కాలస్వరూపుడైనటువంటి వాడు పరమేశ్వరుడుగా నీకు దర్శనమిస్తాడు. పక్కన లేడి నుంచి కూడా అంతరార్థం అది భయపడుతుంది. దాని మనసు ఎప్పుడు కీడు నెంచుతూ ఉంటుంది. తన్ని రక్షించుకుంటూ ఉంటుంది. తన్ని రక్షించుకుంటూ కీడు నెంచేటువంటి మనస్తత్వం ఎవరికి ఉంటుంది? మనిషికి ఒక్కడికే ఉంది. కనుక అదే నువ్వు ఎవరమో కాదురా, ఇగో ఇలాంటి పశువువే. ఇదేంటి ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది. ఆ భయం నుంచి తను రక్షించుకోవడం కోసం తనకి రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఇది నా దగ్గరే ఉంది. నన్ను మించినటువంటి రక్షకుడు ఎవరూ లేడు. ఇది నా దగ్గరే ఉంది. అయినా దీని కళ్ళు చలిస్తూనే ఉంటాయి. నువ్వు కూడా ఇప్పుడు ఎక్కడున్నావు? ఈ జగత్ అనబడేటువంటి కైలాసంలో ఉన్నావు. ఆ కైలాసానికి అధిపతి ఎవరు? నేనే. నా దగ్గరే ఉన్నావు. అయినా నీకెందుకు భయం? భయం ఎవరు పడతారు? ఏ పని చేయకూడదో ఆ పని చేస్తున్నవాడు భయపడతాడు. ఏ పని చెయ్యాలో ఆ పని చేస్తున్నవాడు అసలు నేను ఎక్కడున్నాననేటువంటి స్మృతిని పోగొట్టుకుని, నేను ఎక్కడున్నా సరే ఆ భగవంతుడు నన్ను చూసుకుంటాడనేటువంటి ధృతిలోకి వస్తాడు. అవునా కదా? అటువంటి నమ్మకాన్ని, అటువంటి ధైర్యాన్ని గనక పొందాలి అనేటువంటి ఆలోచన నీకొస్తే అదే పక్కన ఈ లేడున్నట్టు. ఈ లేడిని చూసిన ప్రతిసారి ఇప్పుడు నీకేమనిపించాలి? చలదురగహారం మృగధరం ఇప్పుడు ఈ శ్లోకం ఏంటి ఇప్పుడు? ఇంకొకసారి చూడండి. మహాదేవం జటాభారోదారం చలదురగహారం మృగధరం. మృగాన్ని ధరించి ఉన్నటువంటి వాడు మహాదేవం దేవం. ఇలాంటివన్నీ ధరించి ఏది మనిషిని భయపెడుతూ ఉంటుందో ఆ భయపెట్టేటువంటి విషయాలన్నింటినీ తన ఎందుకు కలిగినటువంటి వాడు, తన దగ్గర ఉంచుకున్నటువంటి వాడు, ఆయన పేరే మహాదేవుడు. చెప్పేశాడు. ఓకేనా? ఆ మహాదేవుడు ఏం చేస్తున్నాడు? అనునిత్యము కూడా దయతో కూడినటువంటి విషయాలన్నిటినీ కూడా జగత్తుకు అందిస్తూ, జగత్తుని భయపెట్టేటువంటి విషయాలన్నిటినీ తన దగ్గర ఆభరణాలుగా ఉంచుకున్నాడు, ఆసనాలుగా ఉంచుకున్నాడు. ఈ ఆసనాలన్నీ చూసి నువ్వేం నేర్చుకోవాలి? వీటిల్లా భయరహితమైనటువంటి స్థితిని ఈ జగత్తులో పొందాలి అనేటువంటి సంకల్పంతో ఉండాలి. అటువంటి స్థితిని నీకు అందించేటువంటి వాడు ఎందుకు అన్నింటికి జగత్తంతటికి ఏది కోరుకుంటే అదల్లా ఎందుకు ఇస్తున్నాడు జగత్తుకి? పశుపతి అన్నాం గనక ఇస్తున్నాడు. నేను పశువుని, నాకున్నదంతా భయమే, నాకున్నదంతా అజ్ఞానమే. పశువుకి అంత అజ్ఞానమే భయమే ఉన్నప్పుడు దాన్ని తన కంట్రోల్లో పెట్టుకోగలిగిన వాడేవాడు. నీ ఇంట్లో ఒక కుక్క ఉంది. ఆ కుక్క ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఆగు అనగానే అవుతుంది. నువ్వు ఎక్కడో కొంచెం సౌండ్ చేయగానే ఓ అమ్మ అన్నం పెడుతుందని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ అన్నం పెట్టిన తర్వాత మాత్రమే తినాలని ఒక దానికి అలవాటు చేసావంటే, ట్రైన్ చేసావంటే, నువ్వు తిను అని మళ్ళీ కంచాన్ని ఎదురుగుండా పెట్టినా దాని నిండా ఫుడ్ ఉన్నా సరే నువ్వు తిను అని నువ్వు వదిలేదాకా దాని మీద నోరు పెట్టవు. అంటే యజమాని ఎలా చెప్తే అలా చేయడానికి అది అంత ట్రైన్ అయిపోయింది. బ్రెయిన్ అలా ట్రైన్ అయిపోయింది. ఈ జగత్తునంతా నడుపుతున్నటువంటి వాడు, ఈ జగత్తంతా ఉన్నటువంటి పశువులన్నిటికీ కూడా ఆధిపత్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, వీటన్నిటికీ పతిగా ఉన్నటువంటి వాడు, పశుపతిగా పిలువబడుతున్నటువంటి వాడు. అటువంటి మహాదేవుడు ఎవరైతే ఉన్నాడో, నాయన నువ్వు మహాదేవుడివి, పశుపతివి కనుకనే మమ్మల్ని అందరినీ కూడా నీ చేతిలో పెట్టుకుని ఆడించగలుగుతున్నావు. అనేకన్నా నీ ఉండడం వల్లనే ఎలా ఆడాలో గతి తెలుసుకుని మతితో ఆడేటువంటి ప్రయత్నం నేను చేసేటువంటి అవకాశాన్ని మాకు ఇస్తుంది కదా. ఏమండి? క్రీడార్థం సృజతి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాహ అని శివానంద లహరిలోనే శంకరాచార్య వారు చెప్పారు. అంటే ఆయన క్రీడ కోసం మనల్ని ఇంత కష్టపెడుతున్నాడా అండి? ఆయన ఆడడం కోసం, ఆయన ఆట రంజుకు ఎక్కడం కోసమని మనందరికీ కష్టాలు, దుఃఖాలు, భయాలు ఇన్నిచ్చి ఆడిస్తున్నాడా ఈ చదరంగంలో? మనందరం ఆయన చేతుల్లో పావులమా అనుకుంటే ఒక్క నిమిషానికి అసలు భగవంతుడు అనేవాడు ఇంత భయపెడతాడా అనిపిస్తుంది. అసలు భగవంతుడు ఎందుకు భయపెడుతున్నాడు? భగవంతుడు భయపెట్టడానికి లేడు. ఉన్న భయాలన్నీ తనని
మనల్ని రక్షించాలి, భయాలని తాను స్వీకరించాలి అనేటువంటి విధానంలో ఉన్నాడు. మరి భయపెట్టడానికి మరి జగత్తులో ఏమున్నాయి? నీలోంచి వచ్చినటువంటి నువ్వు యథాతథంగా మనిషిగా జగత్తులోకి వచ్చావు. భూమంతటిని ఇచ్చాడు, ప్రకృతి అంతటిని ఇచ్చాడు. ఇచ్చి మనిషిగా జగత్తులోకి పంపించాడు. పంపించి నువ్వు ఏం చేయాలి? కోరిక లేకుండా ఏమీ లేకుండా ప్రశాంతంగా భగవంతుడు ఏం చెప్పాడో కృతయుగంలో ఉన్నట్టుగా ఉండాలి. కానీ నీకు ముందు ముందు ఏమొస్తుంది? ఇంత పెద్ద ప్రకృతి, ఇన్ని నీళ్లు, ఈ నీళ్ళన్నీ నాకే కావాలి. ఈ నీళ్ళని నాకే కావడం కోసం నువ్వేం చేస్తున్నావు? ఇంకో 10 మందితో షేర్ చేసుకోకుండా నా రాష్ట్రంలో నాకు ఈ నీళ్లు కావాలి, ఇంకో రాష్ట్రానికి ఇంకో నీళ్లు కావాలి. దాంతో పాటు ఈ చెట్లన్నీ నాకే ఉండాలి, ఈ మందులన్నీ నాకే ఉండాలి, ధాన్యం అంతా నాకే ఉండాలి. నాది కోరిక పెరుగుతుంది, కామం వస్తుంది. కామం ఎప్పుడైతే మనిషిలో కోరిక రూపంలో పెరిగిందో, కోరికలోంచి భయాలు 6 భయాలు వస్తున్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇది దేవుడి వల్ల, మహాదేవుడి వల్ల. ఆయన ఏం చేశాడు? అవి కేవలం నీకు దూరంగా పెట్టేసేసి ప్రకృతిని, జగత్తుని, నిన్ను ముగ్గురిని పెట్టాడు. త్రిపురాల్ని పెట్టాడు. ఆ త్రిపురాలకు నువ్వేం చేస్తున్నావు? అన్నిటినీ అందరితో పంచుకోకుండా నాది, నాకు, నేను అనే విషయాన్ని పక్కన పెట్టుకుంటున్నావు. పెట్టినప్పుడు ఏమైపోయింది? దానిలోంచి రక్షించుకోవడానికి తాపత్రయం. ఎవడైనా తీసేసుకుంటాడేమో అని భయం. అందరి మీద అనుమానం మరి పేట్రేగిపోతే క్రోధం. ఆ క్రోధంలోంచి లోభంలోంచి మదంలోంచి ఆవేశం. ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వీటి వల్ల నువ్వు చేసే తప్పు ఒప్పో జగత్తులో నీ ప్రారంధంగా నిలుస్తుంది. దీనికి భగవంతుడు ఏం చేశాడు? ఆయన తప్పే ఉంది. నువ్వు కదా ఎదురుకుండా ఉన్న దాన్ని 10 మందితో పంచుకోవాల్సిన విషయాన్ని నీకు దాచుకుని, దాన్ని దాచుకోవడం కోసం నానా తిప్పలు పడి, నానా గోళలు పడి మళ్ళీ దేవుణ్ణి నిందిస్తుంది. నా కర్మ ఇదంతా కూడా నా తలరాత అని నువ్వు మళ్ళీ భగవంతుడే తిడుతుంది. కనుక ఇవన్నీ తగ్గించాలి. జగత్తులోకి వచ్చిన వాడికి భయాలు పోగొట్టాలి, భయరాహిత్యాన్ని కలిగించాలి. కనుకనే భయాపహరుడుగా, మొత్తం భయాలన్నింటినీ హరించేటువంటి వాడిగా, గొప్ప ఔదార్యం కలిగి ఉన్నటువంటి వాడిగా, నీ యందు తండ్రి ఎటువంటి బాధ్యతని తీర్చాలో అటువంటి బాధ్యతను కలిగి ఉన్నటువంటి తండ్రిగా, నిరంతరము కూడా నీ యొక్క శ్రేయస్సును కోరేటువంటి వాడిగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉన్నట్ట. పైగా ఆయన ఆనందంతో సర్వ జగత్తుకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దానికి ఆధారకుడిగా ఉంటూ ఏం చేస్తున్నాడు? పక్కన ఎప్పుడు తన భార్యని, తల్లిని ఉంచుకుంటాడు. ఎవరు ఆవిడ? పార్వతీదేవి. పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు పక్కనే కూర్చుని ఉంటారు. వారిద్దరిని ఒకసారి చూడంగానే ఏమవుతుంది? మహాదేవం దేవం మై సదయ భావం పశుపతిం చిదారంభం సాంబం శివమతి విడంబం హృది భజి. సాంబం స ఉమా సమేత అంబా సమేత సాంబం. సాంబ సదాశివ అంటూ ఉంటాం స్వామిని. సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ శివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ శివ. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణాంత శివ, ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద పరేశ శివ. సాంబ సదాశివ, సాంబ సదాశివ. ఈ ఈ భజన చేసుకుంటూ పోతే శివరాత్రి మొత్తం రాత్రినంతా జాగరణ చేయొచ్చు ఆపకుండా. ఆ సాంబ సదాశివుడుగా ఆయన ఎలా ఉంటాడు? స అంబా సమేత స్వరూపంగా ఉంటాడు. ఆ స అంబా సమేతంగా సాంబ సదాశివుణ్ణి కోరుకోవడం, సాంబ సదాశివ, సాంబ సదాశివ అనడం వల్ల ఏమిటి? నీకు ముక్తి మోక్షం ఎందుకు వస్తున్నాయి? ఆ అంబా అంటే అర్థం ఏమిటి? భయాన్నంతటిని కలగంగానే, ఏదైనా భయం కలిగిందంటే వెంటనే ఏం చేస్తాం? అమ్మ అంటాం. అమ్మ అనగానే పలకాల్సిన వాళ్ళు ఎవరు? మన అమ్మే. జగత్తులన్నిటికీ అమ్మెవరు? అమ్మల గన్నయమ్మ, ఊరమ్మల మూలపుటమ్మ. అవునా కాదా? ఆవిడ ఎక్కడుంది ఇప్పుడు? ఆయన పక్కనుంది. ఆయన పక్కనుందా? ఆయనలో ఉందా? సాంబలో అంబ విడిగా ఉందా? శివుడితో పాటు ఉందా? సాంబ సదాశివుడితో పాటుగా ఉందా? ఇద్దరు కలిసి ఉన్నారు. ఎలా ఉన్నారు? అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్నారు. నువ్వు అమ్మ అని పిలిస్తే ఇప్పుడు అర్ధనారీశ్వరంలో ఉన్నటువంటి సగం పలుకుతుందా, మొత్తం పలుకుతుందా? నాన్న అన్నావు, ఈ సగం పలికిందా, మొత్తం పలికిందా? అంటే ఈ సగంలో ఈ పెదాలు అయ్యవారివి, ఈ పెదాలు, ఈ 2 పెదాలు, ఈ హాఫ్ పెదాలు అమ్మవారివి. ఇది ఆ అని పలకాలంటే 2 తెరాలిగా, 2 వైపులా ఆ అనాలిగా. నాన్న అని పిలవంగానే 2 పలకాలి. అంటే ఇప్పుడు అమ్మ పలుకుతుందా, అయ్య పలుకుతున్నాడా? అందుకనే కోయిదర్ల వేషం వేసేవాళ్ళు ఇదివరకు ఏమన్నారు? అమ్మ పలుకు జగదంబ పలుకు అంటారు. జగదంబ పలుకు అంటే అర్థం ఏమిటి? జగత్తుకి అమ్మత్వాన్ని కలిగించినటువంటిది ఏమిటి? శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితం.
ఆయనకి స్పందన లేదు. ఆయనలో సగంగా ఆవిడొచ్చి ఇద్దరికీ స్పందనని కలిగిస్తూ ఉంది. ఆయనకి అన్నిటిని హరించడం మాత్రమే తెలుసు. నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ భయాన్ని, ఈ కాలాన్ని, కాలంతో పాటు వచ్చినటువంటి నాది, నాకు, నేను అనేటువంటి 3 తత్వాల్ని తనలోకి స్వీకరించి అన్నిటిని హరించడం మాత్రమే తెలుసు. అంటే అన్నిటిని స్వీకరించడం మాత్రమే తెలుసు. అన్నిటిని స్వీకరించినటువంటి వాడి దగ్గర నుంచి నువ్వు స్వీకరించే వాటిని స్వీకరించు. ఇవ్వవలసిన వాటిని మంగళకరంగా ఇవ్వు. స్వీకరించేదంతా మరుభూమిగా ఉంటుంది. శ్మశానంగా ఉంటుంది. అమ్మి ఇచ్చేదంతా మణిద్వీపంలో ఉండేటువంటి రత్నాలు, వైఢూర్యాలు, వజ్రాల్లాగా సో దగదగాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది.